హుస్నాబాద్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం. నేడు స్థానిక హుస్నాబాద్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన హుస్నాబాద్కు శాతవాహన యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినందుకుగాను అభివృద్ధి ప్రదాత మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎన్ఎస్యుఐ పట్టణ అధ్యక్షుడు కూన విశ్వతేజ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతంలో గత 50 సంవత్సరాల నుండి అభివృద్ధి నోచుకోలేదు. కానీ మన మంత్రివర్యులు గడిచిన 15 నెలల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తోపాటు ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల తీసుకువస్తూ జీవన్ కూడా ఇప్పించినందుకు మంత్రి ఎన్ఎస్యుఐ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమూర్తి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చిన్నవేణి విద్యాసాగర్, ఎన్ఎస్యుఐ నాయకులు రాహుల్, హుస్నాబాద్ పట్టణ 19వ వార్డు యువజన కాంగ్రెస్ నాయకుడు దొబ్బల అనిల్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ జిందాబాద్, ఎన్ఎస్యుఐ జిందాబాద్, ఎన్ఎస్యుఐ జిందాబాద్. ఇచ్చండి ప్రభుత్వం జీవో నంబర్ 18 నంబర్ మీద హుస్నాబాద్ శాతం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో మంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. స్వీట్ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. రానున్న రోజుల్లో మరెన్నో కళాశాలలు హుస్నాబాద్కి తేవాలని మనసారా కోరుకుంటూ హుస్నాబాద్ అభివృద్ధిలో భాగంగా పొన్నం ప్రభాకర్ గారు గడిచిన 15 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అలాగే హుస్నాబాద్కి కళాశాల తేవడం చాలా సంతోషకరమైన విషయం. ఏం చేశారు మీ కార్యక్రమం? ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపించడం జరిగింది. హుస్నాబాద్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపించేసుకోవడం జరిగింది. నిన్న ఏదైతే జరిగిన అసెంబ్లీలో 18 నెంబర్ జీవోతో హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి శాతవాహన యూనివర్సిటీని ఇంజనీరింగ్ కళాశాలను తేవడం జరిగింది. దీనికి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో డిగ్రీ కాలేజీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మా హుస్నాబాద్ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మరియు బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి విద్యా సంస్థలను మరియు మరెన్నో రానున్న రోజుల్లో తేవాలని హుస్నాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.